మీకు రాజ్ తరుణ్ లావణ్య కేసు అదే పోలీస్ కేసు మీ దగ్గరికి వస్తే ఏం చెప్తారో చూద్దాం సార్. అంటే రాజ్ తరుణ్ లావణ్య కేసు ఏంటంటే, లావణ్య అన్న ఒక అమ్మాయి 11 సంవత్సరాలు ఈ రాజ్ తరుణ్ దగ్గర హీరో, సినిమా హీరో. మీ దగ్గర ఒక ఎస్పీ గారు లేకపోతే ఒక డీజీపీ దగ్గర మీ దగ్గర వచ్చిందండి న్యాయం గురించి. ఆ అమ్మాయి ఏమంటుందంటే 11 సంవత్సరాలు నాతో పాటు కాపురం చేశాడు, లివ్ ఇన్ రిలేషన్, సహజీవనం చేశాము, ఇప్పుడు వేరే అమ్మాయితో ఉంటున్నాడు, నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్తుందండి. అప్పుడు కేసు అవుద్దా లేదా సార్ అది? అంటే మరి మీరు చెప్పిన దానిలో ఏమంటున్నారంటే ఇద్దరు కలిసే ఉన్నారు అంటున్నారు. 11 కలిసే ఉంటున్నారు దానిలో. మరి అంటే పెళ్లి చేసుకుంటానని కలిసే ఉన్నాము, పెళ్లి చేసుకుంటానని నాతో శారీరకంగా కలిశాడు, నాకు మోసం చేశాడంటే కేసు అవుతుంది. అట్లా కాకుండా కలిసే ఉన్నాం, ఇష్టపడే ఉన్నాం, దానికి సంబంధం లేదు, పెళ్లికి సంబంధం లేదంటే కేసు లేదు. పెళ్లి చేసుకోవడానికి గుళ్ళో పెళ్లి చేసుకోవడం అని చెప్పింది అనుకోండి, అది ప్రూవ్ చేయవలసిన బాధ్యత ఆ అమ్మాయి మీద ఉంటుందమ్మా. ఉంటారుగా, ఎవిడెన్స్ ఉంటుందిగా. ఎవిడెన్స్ ఈ కేసుల్లో ఉమెన్కి ఎక్కువ అవకాశం ఇస్తారు. ఏది వాళ్ళ మాటని పోలీస్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పే మాట, నన్ను పెళ్లి చేసుకున్నాడు అని ఒక ఫోటో చూపించింది అనుకోండి, లేదా అక్కడ గుళ్ళోకి వెళ్ళినాక అవునండి ఇక్కడ చేశారని పూజారి చెప్పిన రికార్డు ఉన్నా అది ఎవిడెన్స్ అవుతుంది. పూజారి అతను ప్రూవ్ చేయలేదు అనుకోండి, చేయలేదు, డౌట్ వచ్చింది అనుకోండి, అతను చెప్తాడు నేను ఆ సమయంలో గుడికే వెళ్ళలేదు అన్నాడు అనుకోండి, నేను పలానా చోట ఉన్నాను, కావాలంటే నా కాల్ డేటా చూసుకోండి అన్నాడు అనుకోండి, నా లొకేషన్ అది లేదు అన్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పోలీసులు అతని మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. సో అది ఇన్వెస్టిగేషన్లో ఈ విషయాలన్నీ తేల్తాయి. ఒకవేళ ఇన్వెస్టిగేషన్లో అతని తరపున ఎవిడెన్స్ లేకపోతే ఆమె చెప్పింది బిలీవ్ చేయాలి పోలీసులు. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కింద చేసి అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఛార్జ్షీట్ వేసినప్పుడు కోర్టులు సాటిస్ఫై కాకపోతే ఎవిడెన్స్ ఇది చాలలేదని చెప్పి అతనికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి అతన్ని పక్కదు. లేకపోతే ముందస్తు బెయిల్ అంటారు, అది కూడా వెళ్ళొచ్చు, మాత్రం వెళ్ళొచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. బెయిల్కి దోషత్వానికి నిర్దోషత్వానికి సంబంధం లేదు సార్. ఇంకా మీరు ఏసీబీ డీజీపీగా ఉన్నారు సార్, అది చాలా కేసులు చూస్తుంటారు. మాకు అంటే ఆ పెద్ద ఆఫీసర్ అండి ఆయన. న్యూస్ పేపర్లో చూసరికి మాకు తెలిసిన వరకు ఆయన పెద్ద ఆఫీసరు. తెలిస్తే ఆయన పాపం ఫోటో ఇవన్నీ ఉండటం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ట్రాప్ అయ్యాడనే, ట్రాప్ అయిన ఫోటో చూసి మీకు బాధ కలిగి. కానీ ఆఫీసర్ మంచివాడే, కానీ నిజంగా అది అంటే అది ఎట్లుంటుందంటే డబ్బు ఇచ్చేవాడు వచ్చి మాకు చెప్తాడండి, అతను పెట్టిన బాధలన్నీ చెప్తాడు. రేపురా ఎల్లుండ్రా నీకు ఎట్లయిద్ది, ఏమనుకుంటున్నావు, నీకేం ఖాళీకి కూర్చున్నాను అనుకుంటున్నావా, ఇంత ఇస్తేనే అవుద్ది అంత ఇస్తేనే అవుద్ది అని తిప్పుతూ ఉంటాడు. ఓకే, కొంతమంది ఇల్ట్రీట్ చేస్తారు. జనాలు ఏం చేస్తారంటేనంటే, ప్రజల్లో కూడా తత్వం ఏంటంటే ఈ పనికి ఇంత అని చెప్పి వాళ్ళకి మార్కెట్లో తెలిసి ఇవ్వగలిగినంత తీసుకుంటే జనాలు పోలీసులకి ఏసీబీకి కంప్లైంట్ చేయరు, అలవాటు పడిపోయారు. ఎందుకంటే అవినీతి అంత ఎక్కువ ఉంది మన దేశంలో ఎక్కడైనా కానీ. వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది మనకి పెద్ద ఆఫీసర్లాగా కనపడవచ్చు కానీ వాళ్ళతో బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉండటంతో వాళ్ళకి అలా చాలామంది కడుపు మండుద్ది. ఆ కడుపు మండిన 100 మందిలో ఒక్కడిస్తాడు కంప్లైంట్. ఆ ఒక్కటి ఏసీబీ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇతన్ని మళ్ళీ ఇచ్చి ఈ స్పై కెమెరాలు ఇచ్చి వాయిస్ రికార్డర్లు ఇచ్చి పంపిస్తారు. ఇతను చెప్పింది కరెక్టా కాదా అని వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకుని అసలు ఇతనికి పని చేయాల్సిన అవసరం ఉందా లేదా, ఇతను ఎలిజిబుల్లా కాదా, అయితే అతను డబ్బులు అడిగాడు అనేటువంటిది తేలాలి కాబట్టి మళ్ళీ వెళ్ళి అతనితో మాట్లాడమని చెప్తారు. సార్ మీరు ఇంత అడిగారు, 10,000 అడిగారు, 10,000 ఇచ్చుకోలేను, 8,000 ఇస్తాను. లేదు 10,000 ఏంది చేయటానికి కుదరదు అన్నాడు అనుకోండి, అది రికార్డ్ చేసి పట్టుకొస్తారు. అది వింటారు ఏసీబీ ఆఫీసర్స్, అది డీజీ దృష్టికి తీసుకెళ్తారు. డీజీ దృష్టికి తీసుకెళ్ళినాక డీజీ ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వాల్సింది, ఆయన చేసేది ఏం లేదు. చిత్రం ఏంటో చెప్పమంటారా మీకు, ఇక్కడ ఈ కేసులు ఎలా ఉంటాయో. ఎస్సీల దగ్గర నుంచి ఎస్సీ అధికారులే డబ్బులు తీసుకుంటారు, రెడ్ల దగ్గర నుంచి రెడ్డి కాంట్రాక్టర్ నుండి రెడ్డి ఇంజనీరే డబ్బులు తీసుకుంటాడు, బీసీ దగ్గర నుంచి బీసీ అంటే డబ్బుల దగ్గర క్యాష్ లేదన్నమాట. డబ్బుల దగ్గర మాత్రం సమానత్వం ఉంది, కుల సమానత్వం ఉంది. డబ్బులు తీసుకోవటం, డిమాండ్ చేయటం, అసలు అక్కడెక్కడ కూడా ములాజా ఉండదు, ఏం మొహమాట ఉండదు. మనవాడు కదా తగ్గిద్దాం, అది మనవాడంటే కొంచెం మర్యాదగా మాట్లాడవచ్చు, అంతేగాని డబ్బు మాత్రం ఇవ్వాల్సింది. సో అందువల్ల మీకు ఏడేం చేస్తా అంటే ఏసీబీ ఖచ్చితంగా ట్రాప్ చేస్తుంది. ఇది ఇక్కడ మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే,
పోలీస్ వరకు ట్రాపులు చేసి బాగానే పెట్టినప్పటికీ గవర్నమెంట్లో ఈ కులాల వారీగా అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. ఒకటి మనం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చూస్తే మనకి చానాళ్ళు ఏకకుల పాలన నడిచింది. 1983 నుంచి 2 కులాల పాలన నడుస్తుంది. ఈ 2 కులాల పాలన వల్ల ఎలా వచ్చిందంటే ఒక కులం పాలిస్తున్నప్పుడు వేరే కులం వాళ్ళకి చిన్న కులాల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఏంటి వాళ్ళ కేసులు తీసేస్తారు, వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళ కేసులన్నీ తీసేస్తారు. ఇప్పుడు ఎక్స్ కులం ఉందనుకో, ఎక్స్ కులం ఆఫీసర్ ట్రాప్ అయితే అదే క్యాస్ట్ కాబట్టి ఇది ఆ కుల పాలన ఉంటే అతన్ని పోతుంది, అది రిలీఫ్ ఉంటుంది. అందుకనే 3-4 టర్మ్లు అయ్యేటప్పటికి ఈ 2 కులాల మీద కేసులు ఉండవు. ఇక ఎవరి మీద కేసులు మిగులుతాయంటే ఈ 2 కులాలకు సంబంధం లేకుండా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వాళ్ళకు మాత్రం కేసులు ఎత్తేరు. ఈ కేసులు వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. పాలక కులాలు ఎస్కేప్ అవుతారు, 2 పాలక కులాలు వాళ్ళు ఎస్కేప్ అవుతారు. వీళ్ళ మీద కేసులు కంటిన్యూ అవుతాయి. నాకు తెలుసు ఒక ముస్లిం ఆఫీసర్ ఉన్నాడు, ఆయన గత 7-8 సంవత్సరాలుగా సఫర్ అవుతానే ఉన్నాడు, ఇక్కడ రిలీఫ్ ఇవ్వట్లే. అట్లా చాలామంది ఆఫీసర్స్ సతమతం అవుతున్నారు, ఏం చెప్పుకోలేకపోతున్నారు. ఇదే విధానం పోస్టింగ్లు కూడా సాగుద్ది. ఎప్పుడన్నా మీ లైఫ్లో షూటెడ్ సైట్ అంటే, ఎందుకంటే కాకినాడలో ఒకసారి జరిగిందనమాట అండి. ఆయన ఒక ఎస్పీ గారు ఏకే ఖాన్ గారు అనుకుంటున్నానండి, నాకు జ్ఞాపకం లేదు. వస్తుంటే ఆ ఇంటి లోపల ఒక అబ్బాయి వెళ్ళి తలుపులేసాడు, ఏదో చేయబోతున్నాడు అని ఒక సమాచారం అందించండి మాకు. న్యూస్ పేపర్ అప్పుడు అంటే సెల్ ఫోన్ లేవు, న్యూస్ పేపర్ వచ్చిన ఇన్ఫర్మేషన్ మాట. వెంటనే ఆ ఎస్పీ గారు అది వాకింగ్కి వస్తున్నాడటండి, తెలుసుకుని షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారంటారు. అంటే అసలు ఏంటి సార్ అంటే రక్షించడానికి? బయట ప్రచారంలో అలా వస్తుంది కానీ స్పెసిఫిక్గా షూటెడ్ సైట్ ఆర్డర్స్ అంటూ ఏ సెక్షన్ లేదు. జనరల్గా ఏంటి ఉంటుందంటే ఒక మీరు చెప్పిన ఇన్సిడెంట్ నాకు తెలియదు, ఒకవేళ అది ఉన్నప్పటికీ కూడా జనరల్గా మీరు అన్నట్టుగా వింటూ ఉంటాం, టీవీల్లో రాస్తూ ఉంటారు, ప్రభుత్వం షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చింది అని అంటూ ఉంటారు. అంటే ఏంటంటే అది ఒక పోలీస్ ప్రిపేర్నెస్ని సూచిస్తుంది. సూచిస్తే ఆర్మ్డ్ పోలీసింగ్ నడుస్తుంది, ఆ ఇంట్లో ఒక అమ్మాయిని రక్షించడం కోసం చుట్టూ పోలీసులు ఉన్నారు, కాల్పులు జరిపోయినా సరే ఆమెను రక్షిస్తారు అనేటువంటి అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి ఆ పదాలు వాడతారు. అయితే సాధ్యమైనంత వరకు ఎవరైతే దుండగుడు ఉంటాడో అతనికి ప్రాణాపాయం కాని విధంగానే పోలీసులు ప్రయత్నిస్తారు. బట్ ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కలవచ్చు, అతను చనిపోవచ్చు. అట్లానే షూటెడ్ సైట్ ఆర్డర్స్ అనే దాన్ని మనం చూడాల్సి వస్తుంది. ఆ అమ్మాయిని రక్షించే ప్రయత్నంలో ఒక ఏదన్నా కాల్పులు అంటే కాళ్ళ మీద చేయాలనుకుంటారు, తేడా వస్తే మాత్రం చనిపోవడానికి అవకాశం ఏదైనా జరగవచ్చు. అది సిచ్యువేషన్లో మనం ఏం చెప్పలేం.